ఫోన్ చేయమని చెప్పాను. అందరికీ నమస్కారం అండి. నేను నర్సీపట్నం టౌన్ సిఐను. ఈరోజు మాకు మధ్యాహ్నం మన కలెక్టర్ మేడం గారు, అదేవిధంగా మన జిల్లా ఎస్పీ గారు, అందరికీ ఆల్ ఎస్హెచ్ఓలకి, మిగతా అన్ని డిపార్ట్మెంట్లకి కూడాను, ఏదైతే వీటికి సంబంధించినటువంటి అన్ని డిపార్ట్మెంట్లకి కూడా ఒక మీటింగ్ అనేది పెట్టడం జరిగింది. ఆ మీటింగ్లో క్లియర్గా ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇచ్చారు మేడం గారు కానీ, అటు మా ఎస్పీ గారు కానీ. ఆ ఇన్స్ట్రక్షన్స్ అన్ని కూడా వీళ్ళందరికీ ఇప్పుడు పిలిచి చెప్పడం జరిగింది. ఇంతకు ముందుగానే మన దగ్గరికి ఆల్రెడీ నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ వచ్చినప్పుడు కూడా క్లియర్గా చెప్పాము. మరోసారి ఇక్కడికి వచ్చి అందరికీ క్లియర్గా చెప్పాము. ప్రతి షాప్కి 10 అడుగులు ఉండాలని చెప్పాము. ఆ అడుగులన్నీ బాగానే పెట్టారు, చూసాము, అంతా ఇప్పుడు వెరిఫై చేశాము. ఎవరు ఫైరు, పోలీసు, రెవెన్యూ 3 డిపార్ట్మెంట్లు కలిపి ఈరోజు, అంటే గతంలో 3 days బ్యాక్ కూడా చేయడం జరిగింది. అదేవిధంగా ఈరోజు కూడా మళ్ళీ మరోసారి చేయమన్నారు మా ఆఫీసర్లు. అందుకు ఈరోజు కూడా ఇప్పుడు వచ్చి ఒకసారి వెరిఫై చేశాము. చాలా వరకు ఫుల్ఫిల్ అయ్యాయి. డ్రమ్స్ పెట్టమన్నాము, వాటర్ డ్రమ్స్ పెట్టారు. అదేవిధంగా ఇసుక, శాండ్ బస్తాలు కూడా పెట్టమని చెప్పాము. ప్రతి షాప్కి 2 పెట్టమని చెప్పాము. ప్రజెంట్ 1 పెట్టారు, మళ్ళీ రేపు వచ్చి చూస్తాము, 2 పెట్టమని చెప్పాను. ఆ డ్రమ్స్ వాటర్లో ఇంకా కొన్ని ఇన్స్ట్రక్షన్స్ కూడా యాడ్ చేయడం జరిగింది. అవన్నీ కూడా వాళ్ళు చేస్తారు. అదేవిధంగా ఫైర్ వాళ్ళు కూడాను 2 వెహికల్స్ పెట్టి వాళ్ళు కూడా ఉంటారు, అందుబాటులో ఉంటారు. వాళ్ళు ఫోమ్ అదేదో చెప్పారో ఫోమ్ కూడా అందుబాటులో ఉంచుతామని చెప్పారు. నెక్స్ట్ ఉండదు, అందరూ కూడా సహకరించాల్సింది ఏంటంటే, ఇక్కడ చిన్నపిల్లలు కానీ ఆడవాళ్ళు కానీ రాకుండా చూసుకోవాలని బాధ్యత ఏ షాప్ అయితే ఉన్నారో ఆ షాప్ ఓనర్కే చెప్పడం జరిగింది. వాళ్ళు కూడా ఇనిషియేషన్ తీసుకొని వాళ్ళు కూడా క్లియర్గా చెప్తే మాకు కూడా హెల్ప్ఫుల్ అవుతారు. మా డిపార్ట్మెంట్ నుంచి అంత పూర్తి సహకారం కూడా ఉంటుంది. దీపావళి అందరూ కూడా హ్యాపీగా, ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అందరూ కూడా క్షేమంగా అందరూ చక్కగా చేసుకోవాలని మా నర్సీపట్నం టౌన్ పోలీస్ స్టేషన్ తరఫున తెలియజేస్తున్నామండి. థ్యాంక్ యూ.